తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుండి వచ్చే వినతులను వారు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కమిషనర్ ఎస్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రోడ్ల మరమ్మతులు, పన్నుల వసూళ్లు, మరుగునీటి కాలువల నిర్మాణం, పారిశుద్ధ్యం, అందకారిక నియమాలు తదితర అంశాలపై సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. ఇందుకోసం పారిశుద్ధ విభాగ అధికారులు, సిబ్బంది ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నారు. రోడ్లపై గంతలు లేకుండా ఉండాలని, మరుగునీటి కాలువలు మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికార నిర్మాణాలు జరగకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.